మల్లె పందిరి చాటుంది మాటుగా ఒక మాటుంది మలిపొద్దు వాలింది చలిగాలి అలిగింది నందదిలిపోవద్దని నిండు కౌగిట్లో వదగాలని ఎప్పుడు నువ్వైనా చెప్పవే గున్న మావిడి రాచగుమ్మడి మరి గున్న మావిడి రాచగుమ్మడి కోడైగా మునిగిల్ది కొండనక తేలిల్ది కోరంత గుర్తున్నగా ఓ గున్న మావిడి రాచగుమ్మడి ఉడుకు కోరిక ఉరిమింది పడుచు పయ్యద మెరిసింది పిడియాలు వదిలేసి సుడిగాలిలా వీచి నన్నంటి ఉండాలని ఉంది నా వలపు పండాలని ఎప్పుడు నువ్వైనా చెప్పవే గున్న మావిడి రాచగుమ్మడి అరే గున్న మావిడి రాచగుమ్మడి పళ్ళుకే బంగారమ్మ గున్న మావిడి అవులుకే పయ్యారమ్మ రాచగుమ్మడి గున్న మావిడి రాచగుమ్మడి పప్పుచారు పట్టాదే ఏం పాపం చేశావు భోజనం కూడా ఆ చేత్తోనే ఏమి ఎన్నిసార్లు చెప్పేదే పప్పుచారు తెమ్మని అసలు నా మాట పట్టుకోవే ఇంట్లో పిల్లలు ఉంటే ఇదిగో నాన్న తెచ్చి పెడతారు నేనేం చిన్నపిల్లలు కాదు పరిగెత్తుకొచ్చి పెట్టాను నేను అట్టగే పెడతాను అంతే ఒరే మాధవా గురు ఇదిరా వరస కూర తెమ్మంటే పిల్లలు లేరు పప్పుచారు తెమ్మంటే పిల్లలు లేరు ఊరగాయ తెమ్మంటే పిల్లలు లేరు అంటుంది నేనేం చేయని చెప్పు అప్పటికీ రాత్రింబగళ్ళు నా శక్తి మేరకు వేస్తూనే ఉన్నాను రా గురు మందులురా కానీ లాభం లేకపోయింది ఆ మాట అంటే అది సిగ్గులేదు నాకెక్కడికి రెండో చెయ్యి ఉంటేనా ఉంటే నీ పక్కన కూర్చొని ఫోన్ చేయడం నాది బుద్ధి తక్కువ ఆ కంతం తీసుకుని అవతలకి తగాడు అప్పుడు అది చెప్పు వెధవా ఈ మందు 3 పూట్ల వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది అలాగేనమ్మా డాక్టర్ అమ్మ గారు ఏమిటి బాబు రాజానికి జ్వరం వచ్చింది కదలేకపోతున్నాడు అలాగా 105 ఇంత జ్వరం ఎలా వచ్చిందబ్బా ఏం పర్లేదు డాక్టర్ గారు ఏదో మామూలు జ్వరమే ఉంటుంది సాయంత్రం కల్లా తగ్గిపోతుంది అనవసరం మీరు ఆసుపత్రి నుంచి ఎందుకు పరిగెత్తుకొచ్చారు డాక్టర్ని కనుక పేషెంట్లు ఎవరైనా సరే ప్రమాదంగా ఉంటే వచ్చి చూడాలిగా ఒక ఇంజెక్షన్ ఇచ్చేస్తే అయ్య బాబోయ్ సూది ముందా నాకొద్దు బాబు వద్దంటే ఈ జ్వరం కాస్త టైఫాయిడ్లోకి దింపుతుంది అప్పుడు 2 వారాలు మంచం దిక్కుండా ఉండాలి 2 వారాలు కాదు కదా 2 ఏళ్ళైనా సరే మంచం మీద పడి ఉంటానేమో గానీ ఈ సూది మందు మాత్రం వద్దు బాబు నాకు భలే భయం ఈ పల్లెటూరికి మొదగాడివి కదా సూదికి భయపడతావేంటి చిన్నపిల్లలాగా కర్రెత్తుకొచ్చినా కత్తి పట్టుకొచ్చినా నాకేం భయం లేదు కానీ ఈ సూది మందు అంటే మాత్రం నాకు చచ్చింది భయం డాక్టర్మా ఈ సూది మందు వద్దు కానీ ఏదైనా మాత్రం అంటేవా ఏం లాభం లేదు ఈ జ్వరానికి ఇంజెక్షన్ ఇవ్వక తప్పదు డాక్టర్ ఏం లాభం లేదు
ఏమిటి అరుపులు? ఇంకా సూది గుర్తుందే? ఇంకా గుర్తులేదా? ఇప్పుడెందుకు రాగాలు? సూది తీసేశానుగా. తీసేశారా? చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ప్రతి 3 గంటలకి ఒక్కొక్క మాత్ర వేసుకోవాలి. ఇవాళకి భోజనం మానేయాలి. కన్నీళ్ళు అసలు తగలకూడదు, వేడి నీళ్లు తాగాలి. అర్థమైందా? తడి తగిలితే మళ్ళీ జ్వరం వస్తుంది, గుర్తుంచుకో. ఇక నీ కొడుకు ఏం భయం లేదు. ఇక నుంచైనా పిల్లల్ని జాగ్రత్తగా చూస్తా. అలాగే తల్లి, అలాగే. రాజన్ బాబు, సమయానికి నువ్వే దేవుళ్ళ రాకపోతే నా ఒక్కగానొక్క బిడ్డను పోగొట్టుకుని బ్రతుకంతా కడుపు కోతతో ఏడుస్తూ ఉండేదాన్ని. దాందే ఉందిలేమ్మా, బాబుకేం పర్వాలేదు కదా? రాజు, నువ్వు ఆ బాబుని కాపాడింది. ఇంత జ్వరంతో నూతిలో దూకావా? ముందా తడి బట్టలు తీసాయి. మతిలేదు, మళ్ళీ ఆ తడిసిందే కట్టుకుంటావా? ఇదిగో, ఇది కట్టుకో. రాజు, నువ్వు ఆ బిడ్డను రక్షించడానికి అంత సాహసం చేశావు కదా. దురదృష్టవశాత్తు నీకు ఏదైనా ప్రమాదం జరిగితే? చూడు డాక్టరమ్మా, నేను ఒక అనాథను. నేను బతికితే ఆనందించేవాళ్ళు, చస్తే ఏడ్చేవాళ్ళు ఎవ్వరు లేరు. కానీ ఆ పసివాడు బతకడం వల్ల ఆ తల్లి ఎంత ఆనందించింది. నిజమా కదా? మానవ సేవే మాధవ సేవ అనే పరమార్థంతో డాక్టర్ చదువులు చదువుతున్నారు ఎంతో మంది. కానీ డాక్టర్ అయిన తర్వాత ఆ పరమార్థం మర్చిపోయి వృత్తినే వ్యాపారంగా మార్చేస్తున్నారు చాలా మంది డాక్టర్లు. కానీ ఏ చదువులు లేకుండా ఈ మనుషులకు సేవ చేయాలనే నీ తపన చూస్తుంటే నువ్వెంతో గొప్పవాడు అనిపిస్తుంది. ఊరుకో డాక్టరమ్మా, నువ్వు మరి పెద్ద మాలు చెప్పేస్తున్నావు. నాకేం అర్థం కావట్లేదు. సరే గాని పూర్తిగా తడిచిపోయావు. జ్వరం తిరిగి రాకుండా ఈ మాత్రలు వేసుకో. ఒక సూది మందు కాకుండా ఎన్ని సీసాల మాత్రలు ఇచ్చా మింగేస్తాను డాక్టరమ్మా. సరే రాజు, చిన్నప్పుడు నన్ను ఎంతో అభిమానంగాను ప్రేమగాను రాణి రాణి అని పిలిచేవాడివి. ఇప్పుడు ఆ పిలుపు మానేసి డాక్టర్ అమ్మ అంటావే? అది సరే, నీకు రాణి అన్న పిలుపు కంటే డాక్టర్ అమ్మ అన్న పిలిపే నిజంగా బాగుంటే అలాగే పిలు. చిన్నప్పుడు చందమామ రావే, జాబిలి రావే అని పిలుస్తాం. అది వస్తుందని, మన చేతికి అందుతుందని అనుకుంటాం. ఇప్పుడు అది అర్థం లేని ఆశని మనకు తెలుసు కదా డాక్టరమ్మా. చాలా మాటలు నేర్చావే రాజు. నిజంగా మనసుండి ఇష్టం ఉంటే చందమామనే కాదు, ఇంద్రధనుసు కూడా అందుకోవచ్చు. కాదంటావా? నిజమే అనుకో డాక్టరమ్మా. అదిగో, మళ్ళీ డాక్టర్ అమ్మ అంటున్నావు. నువ్వు అలా పిలిచే మాట అయితే ఇక్కడికి రావద్దు, నన్ను చూడొద్దు. అమ్మమ్మ, అంత మాట అనుకో. 1,00,000 సూది మంది ఇచ్చా భరిస్తారేమో కానీ ఇక్కడ రావద్దు, నన్ను చూడొద్దంటే మాత్రం నా వల్ల కాదు డాక్టరమ్మా. అదిగో, మళ్ళీ డాక్టర్ అమ్మ అంటున్నావు. నా వల్ల కాదు రాణి. ఎలా? నా వల్ల కాదు రాణి. వినిపించలేదు, మళ్ళీ అను. నా వల్ల కాదు రాణి.
జడలోని మల్లె పువ్వు కడగంటి కొంటె నవ్వు జత కలిసి ఇద్దరి కథ తెలిసి గిలిగిల్తలై పులకిల్తలై చిన్ననాటి స్నేహం కలబోసెనే ఈనాటి పరువం చరలాడెనే జడలోని మల్లె పువ్వు కడగంటి కొంటె నవ్వు జత కలిసి ఇద్దరి కథ తెలిసి చిన్ననాటి స్నేహం కలబోసెనే ఈనాటి పరువం చెరలాడెనే పువ్వులు పూచే కొమ్మలను చే చల్లని గాలులు ఉయ్యాలో జంపాలు వెన్నెల కాటే కన్నులు చూసి అల్లరి చూపుల్లో నెయ్యాలో కయ్యాలో వెచ్చదనం చల్లదనం కలుపుకునే కౌగిట్లో నీ ఎదలో నా ఎదలో వినిపించే చప్పుడులు నిలవున్న కాలం పరుగాయనే నిలవున్న కాలం పరుగాయనే జడలోని మల్లె పువ్వు కడగంటి కొంట నవ్వు జత కలిసి ఇద్దరి కథ తెలిసి గిలిగిల్తలై పులకిల్తలై చిన్ననాటి స్నేహం కలబోసెనే ఈనాటి పరువం చరలాడెనే గువ్వల పెళ్లికి తీగలు అల్లే ఆకుల పందిట్లో మేళాలో తాళాలో చుక్కలు వచ్చి పక్కలు వేసే తీయని వేళల్లో ఏలాలో ఏలేలు చిగురేసే పెదవుల్లో నీవెవరో నేనెవరో మరి పిలిచే ముద్దుల్లో మనసైన జంట మనువాడనే అనురాగ దైవం దీవించనే అనురాగ దైవం దీవించనే జడలోని మల్లె పువ్వు కడగంటి కొంటె నవ్వు జత కలిసి ఇద్దరి కథ తెలిసి గిలిగిల్తలై పులకిల్తలై చిన్ననాటి స్నేహం కలబోసెనే ఈనాటి పరువం చరలాడెనే జడలోని మల్లె పువ్వు కడగంటి కొంట నవ్వు జత కలిసి ఇద్దరి కథ తెలిసి చిన్ననాటి స్నేహం కలబోసెనే ఈనాటి పరువం చెరలాడెనే బాబు మెడ పట్టేసిందండి తూరు తప్ప ఇంకేవైపు చూడలేకపోతున్నాను. పడవర నేను చూపిస్తాను రా మాధవ కొట్లో 10 రూపాయలు లాగి రా కూర్చో. పడమర తప్ప తూర్పు కనపట్లేదండి. మాధవ వస్తున్నా, నేను అన్ని దిక్కులు చూపెడతాను. మా గురువు గారికి అయితే ఒంటి చెయ్యి, నాకైతే 2 చేతులు ఉన్నాయి. ఎలా తిప్పుతారో చూడు. వాడు మెడ చెప్పవచ్చు. అమ్మో ముందు చెయ్యిపోయిందిరా బాబాయ్, ఆ చెయ్యి మాట దేవుడానికి ముందు నా తలకాయ నరికేయండి బాబాయ్. తొందర పడకండి, తొందర పడకండి. అబ్బిగా, అసలు ఇంత భయంకరంగా నీ మెడ ఎలా పెరిగిపోయిందిరా? మా ఆవిడ కొట్టిందండి, అప్పటి నుండి ఎలా ఉండిపోయింది. అదిగో మీ ఆవిడ. చూసారా గురువు గారు, నాటు వైద్యం అన్న తర్వాత కొంచెం తెలివిగా ఏడ్చావులే, నువ్వు నాకు వైద్య పాఠాలు చెప్పక్కర్లేదు.
బ్యాగ్ ఇటు ఇవ్వు. నేనేమన్నా ఇవ్వు. నువ్వు డాక్టర్వే, నేను కంపౌండర్ని, నేనే పట్టుకోవాలి. నీ గురించి నాకు ఇంకా అర్థం కాలేదు. బాలేదానివే. ఆ మాటకొస్తే నా గురించి నాకే అర్థం కాలేదు, ఇక నీకేం అర్థం అవుద్ది? నా యాల్ది డాక్టర్ అమ్మకి వైద్యం చేయడమే తెలుసు అనుకున్నాను రా. ఈ రాజుగారిని వెంటేసుకుని తిరగడం చూస్తుంటే ఇంకా చాలా చాలా విషయాలు తెలిసిన అనిపిస్తుందిరా. మనకి నేర్పుద్దేమో అడుగుతావాడురా. రాజు, మనల్ని చూసి మరొకరు భయపడేటట్టుంటే మనకి మృగానికి తేడా ఏముంది? ఇప్పుడంటే ఇలా ఉన్నాను, కానీ చిన్నప్పుడు ఎవరు పిలిచి ఏ పని చెప్పినా అభిమానంగా చేసేవాడిని. అవును, నేను అదే ఆలోచిస్తున్నాను. ఎందుకు ఇలా మారిపోయావు? నేను మారలేదు, ఈ ఊరే నన్ను మార్చేసింది. మీ నాన్నను చంపేసి మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు అన్నారు. మమ్మల్ని ఊర్లోంచి వెలివేశారు. అందరూ మమ్మల్ని దూరంగా ఉంచి మాతో ఎవరు మాట్లాడకపోతే అది ఎంత బాధగా ఉంటుందో మాటలతో చెప్పలేం. అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఒక రోజున అమ్మా 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 మాట్లాడటమ్మా, అమ్మా ఏమైందమ్మా? ఒరే రాజు, ఇంత మంచం పక్కన కూర్చొని ఏడుస్తా ఉంటే ఏం ప్రయోజనం రా? వెళ్ళి ఆచారి డాక్టర్ గారిని పిలుచుకురారా. అవునైనా ఆయన వచ్చి ఏదో ఒక మందో మాకో ఇస్తే మీ అమ్మ పానాలైనా దక్కుతాయి. అవును రాజు, వెళ్ళు నాయనా, త్వరగా వెళ్ళు. వెళ్ళు. నారాయణ మహేశ్య ధర్మపత్ని సమేత సహస్రనామ పూజాం కరిష్యే. అయ్యా ఆచార్య గారు, తమకు బిడ్డలు పుట్టాలనే తమ మనసులోని కోరిక భక్తితో భగవంతుడికి విన్నవించుకోండి. ఓం నమస్తోమాయ రుద్రాయ బాబు, నీ చేత దండం పెడతాను. మా అమ్మ చావబోతులు ఉందయ్యా, మీరు వెంటనే వచ్చి మమ్మల్ని బతికించండి బాబు. ఏ వేళ పాడలేదా వైద్యానికి? పవిత్రమైన భగవంతుడు పూజ జరిపించడం మానేసి మధ్యలో రావాలంటావా? పోతలకి బాబు అలా మాట్లాడకండి అయ్యా, మీ చేత దండం పెడతాను. మమ్మల్ని నాకు తగ్గించండి బాబు. బాబు, పట్టు బట్టలతో పవిత్రమైన పూజ చేసుకుంటాను, నన్ను ముట్టుకుంటావరా? ఏమయ్యా పూజారి, ఊళ్ళోంచి వెలేసిన వెధవ గుళ్ళోకి వచ్చి నిలబడితే గుడ్లప్పకి చాలా చూస్తావే. నా మీద ఆగ్రహించండి బాబు, ఈ వెధవని ఇప్పుడే బయటికి పంపించేస్తాను. బయటికి పో. బాబు మమ్మల్ని నాకు తగ్గించండి బాబు. పెద్ద పెద్ద మాట్లాడతావా? మీ చేత దండం పెడతాను. మమ్మల్ని నాకు తగ్గించండి బాబు. బాబు అగజానాల పద్మార్కం గజానాల మహానిత్యం అనేకదంతం భక్తానం ఏకదంతం పస్మహే మనోవాంఛ సిద్ధిరస్తు. ఇదిగో నమ్మ ప్రసాదం. వెళ్ళొస్తాం పూజారి గారు. ఈశ్వర కటాక్ష. మీరు వచ్చేదాకా మీ కాళ్ళు పుట్టిన వదలయ్యా. వదలకపోతే నేనే వదిలించుకుంటారా? చరిత్ర ప్రకారం ఏమిటి ఏమిటిది? చేతులు కత్తిపుచ్చుకొచ్చావుట? ఈ చెయ్యే కదా మా అమ్మకు వైద్యం చేయనుంది. ఈ చేతితో ఇంకెవ్వరికి వైద్యం చేయకూడదురా.
నేను చేసిన నేరానికి 5 ఏళ్లు శిక్ష విధిస్తూ మద్రాస్ సెంట్రల్ జైలుకి పంపించారు. ఆ శిక్ష అనుభవించిన నాకు వేరే ఏ ప్రదేశం ఏ మనిషి తెలియకపోవడం వల్ల తెలుసున్న ఈ ఊరికే బయలుదేరాను. ఊళ్ళో వాళ్ళు నన్ను తిడతారో కొడతారో మళ్ళీ ఊళ్ళో నుంచి తరివేస్తారేమోనన్న భయంతోనే ఈ ఊరు దగ్గరికి వచ్చాను. ఒరే నించున్నాడు రంగన్న కొడుకు రాజనగాడు అనుకుంటాను. కాస్త నెమ్మదిగా మాట్లాడరా బాబు, గాడి గీడి అంటే నీ మీద పడగలడు. చూస్తున్నాడా ఎంత పాపంగా చూస్తున్నాడు? మనం వెళ్ళటానికి దారెత్తాడో లేదో. ఒరే బండి వెనక్కిపోని, లేకపోతే కాలు చేయి నరికేస్తాడు. అక్షయంబుగా కాశీ లోపల అన్నపూర్ణ భవాని స్వర్గదాక్షం సాక్షి గణపతి కన్న తల్లి సత్నావతి సాంభవి. నమస్కారం రాజన్న. నిన్ను అన్యాయంగా జైలు పంపించారు ఆ దుర్మార్గులు. దాంట్లో నాకేం సంబంధం లేదు. నన్ను నమ్ము రాజన్న బాబు. బీడీ వెలిగించిన ఈ అగ్గి పొలమంటకే గౌరవం ఇచ్చి నన్ను దేవుడి కంటే గొప్పవాణి చేశారు ఈ ఊరి మనుషులు. నేను ఎవరిని భయపడమని అడగలేదు, కానీ ఎందుకో నన్ను చూసి భయపడేవాడు. నేను ఎవరిని మర్యాద ఇమ్మని అడగలేదు, కానీ అందరూ నాకు మర్యాద ఇస్తున్నారు. ఒకప్పుడు ఒరే రాజుగా అని కేకేసేవాళ్ళు ఇప్పుడు అన్నా రాజన్న అని పిలవడం ప్రారంభించారు. అప్పుడు నాకు అర్థమైంది, మనం తల వంచితే ఈ లోకం మన తల మీద తన కాళ్ళతో తొక్కుతుంది. మనం తలెత్తి నిలబడితే మన ముందు తన తల ఉంచుకుంటుంది. ఆ తర్వాత ఈ ఊళ్ళో ఎవరు ఏ నేరం చేసినా ఏ అన్యాయం చేసినా పంచాయతీకి వెళ్ళేవారు కాదు, నా దగ్గరకు వచ్చేవాళ్ళు. నాకు నేరస్తుని తెలిసిన ప్రతి మనిషిని కొడితే ఎవరికి కూడా ఎందుకు కొట్టావో నోరు తెరిచి అడిగే ధైర్యం లేకపోయింది. ఆ విధంగా ఈ ఊరికి నేను తిరుగులేని మొనగాడయ్యాను. ఈ ఊరు తనకు తానుగా నాకు మర్యాద ఇస్తుంటే నేనెందుకు కదనాలి? చాలా విచిత్రంగా ఉంది రాజు నువ్వు చెప్పింది వింటే. రాణి, ఏది ఏమైనా ఒక్క మాట మాత్రం నిజం. మీ నాన్నగారిని మా నాన్నగారు చంపలేదు. ఒక మనిషి ప్రాణం తీసేంత రాక్షస కుటుంబం కాదు మాది. నాకు తెలుసు రాజు, మా నాన్నని మీ నాన్న చంపలేదు, మరో మనిషి చంపాడు. మరో మనిషి? ఎవరతను? చెప్పురాని, ఎవరతను? చెప్పురాని, ఎవరు ఎవరా మనిషి? చెప్పడానికి నేను ఆ మనిషిని సరిగ్గా చూడలేదు. అంటే ఆ రాత్రి చీకట్లో ఆ హంతకుడు మా నాన్నని హత్య చేస్తున్నప్పుడు నేనది చూసి భయంతో పరిగెత్తాను. ఆ హంతకుడు నన్ను చంపాలని నా వెంట పడ్డాడు. పారిపోతున్న నన్ను మీ నాన్న రంగన్న కాపాడి ఈ ఊరు దాటవేశాడు. అంటే ఆ మనిషి చట్టానికి దొరకకుండా ఈ ఊళ్ళోనే తిరుగుతుండాలి. ఆ మనిషిని ఏదో ఒక రోజున పట్టుకుంటాను. మీ నాన్నను హత్య చేసి మా నాన్నను హంతకుడుగా ముద్ర వేసిన వాడిని నా చేత్తోనే అంతం చేస్తాను. నా కక్ష పగ తీర్చుకుంటాను. ఏమిటి నన్ను పిలిచి అక్కడ చూస్తున్నావేమిటి? ఏం లేదు, ఆడుకోవడానికి వెళ్దారా? ఇప్పుడా? ఆడుకోవడానికి టైం అంటూ ఉంటుంది. వెళ్దాం. ఎక్కడికి బయలుదేరా? గుడికి. గుడికా? నీకెప్పటి నుంచి రా ఈ భక్తి? 4 రోజులు బట్టి దేవి భక్తి. దేవి భక్తి? కబడ్డీ 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 కబడ్డీ
నువ్వెందుకు ఆయన పట్టుకున్నావు? నేను పట్టుకుంటే నీకెందుకు ఒళ్ళుమంట? నువ్వు ఆయన పట్టుకోకూడదు అంతే. చిపా. కబడ్డీ 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 ఏం డాక్టర్ అమ్మ ఆలోచిస్తున్నావు? గతం గురించి. గతం గుర్తుంచుకోవాలి, భవిష్యత్తు గురించి ఆలోచించాలి. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావే. నీలాంటి తెలుగు అమ్మాయి పక్కనుంటే నా అలాంటి మొరటోడికి తెలివితేట వాడు అంతా అవే వచ్చేస్తాయి. ఏమిటి? ఏమా పంతులారు అబ్బాయి, పాఠాలు నేర్పుతున్నావా నేర్చుకుంటున్నావా? అది కాదు రతన, నేను పద్మ ప్రేమించుకుంటున్నారు, అది తెలుస్తూనే ఉంది. కానీ చూడు బాబు, ఇలా కలిసి ఇలాంటి అల్లరం చేయటం చాలా తప్పమ్మా. ఇక దర్జాగా ధైర్యంగా పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? కానీ వాళ్ళ నాన్నగారు. భయం ఎందుకే? ప్రేమ విషయంలో ఎవరు భయపడకూడదు. కరెక్టేగా? కరెక్టే. వెళ్ళి వాళ్ళ నాన్నతో ఖచ్చితంగా చెప్పే నేను అమ్మాయిని ప్రేమిస్తానని. అమ్మో, అలా చెప్పేడువే. భయమేంటే? నీ కండగా ఈ రాజును ఉంటాడు, వెళ్ళి చెప్పాయి పో పులైపో. ఇంతకీ తమరు మాకు సెలవిస్తున్నది ఏమిటో? మరేం లేదండి, మీ అమ్మాయి పద్మని నేను ప్రేమిస్తున్నాను, తను నన్ను ప్రేమిస్తుంది. అందుకని మా ఇద్దరికి పెళ్లి జరిపిస్తే చాలా బాగుంటుంది కదా. అవునండి. కొడితే మెడకాయ మెత్తలకాయ నేల రాలిపోవాలా. నువ్వు జమీందారు బాబు గారు అమ్మాయిని ప్రేమిస్తావరా? పెద్దంతరం చిన్నంతరం చూసుకోనక్కర్లా. నక్కనాయాలా నాకలోకానికే పాకాలని చూస్తావరా? బాబు, మా వాడు పసివాడు, తెలుసో తెలియకో చిన్న తప్పు చేశాడు. అందుకు కావాలంటే నేను తిడతాను కొడతాను, అంతేకాని మీరు మాత్రం పెద్ద శిక్ష ఇవ్వండి బాబు. అదేమిటయ్యా, జబ్బును బట్టి మందు అన్నట్టు తప్పును బట్టి శిక్ష ఉండి తీరాలి. చేసింది చాలా ఘోరమైన తప్పు, పోనీ కదా అని తెల్లవారేటప్పటికి ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలని చిన్న శిక్ష విధించాం. గురువు గారు, మందు సరిగ్గా ఇవ్వలేకపోయినా మాట మాత్రం మహాభేషంగా సెలవిచ్చారు. అదే న్యాయం. ఇన్నేళ్లుగా ఈ ఊళ్ళో ఉంటున్నాను, ఆ మాత్రం న్యాయం చెప్పలేను. ఆచార్య, అర్థం లేకుండా ఆవేశపడకయ్యా. రోజులు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, వాటి ప్రకారం మనము మారడం నేర్చుకోవాలయ్యా, తప్పదు. మేమేమని సెలవిచ్చాం? మనము మారడం నేర్చుకోవాలని సెలవిచ్చారే. కానీ అయ్యగారు ఇప్పుడు ఏ రోజైనా జనవాక్యాన్ని గౌరవించడం మనం నేర్చుకోవాలి. ఈ పెళ్లి జరగడం న్యాయమని వీళ్ళంతా భావిస్తే ఆనందంగా జరిపించాలి. ఏమంటారయ్యా మీరంతా? నా కొడుకుని ఊర్లో నుంచి పంపించి తీరాలి. అదే మన వాక్యం. విన్నావయ్యా పంతులు, జనవాక్యం అలా ఉంది, మనమేం చేయలేం. అంచేత రేపు తెల్లవారేసరికి మీ అబ్బాయి మర్యాదగా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవడం ఉత్తమం. వాడు వెళ్ళడు. ఎటువంటి పరిస్థితుల్లో ఆ కుర్రోడు ఈ ఊరు విడిచాడు. రాజన్న, పాడితే మెడకాయ మీద తలకాయ నేల రాలిపోద్ది. ఎవరి మెడ మీద తలకాయ ఎప్పుడు రాలాలో అప్పుడే రాలుతుంది. నేను చెప్పేది వినండి. తప్పు జరిగిందని పంచాయతీ పెట్టి ఆ కుర్రోని తీసుకొచ్చారు. అయితే ఆ తప్పు చేసింది వాడు ఒకడే కాదుగా, జమీందారు గారి అమ్మాయికి కూడా ఈ తప్పులో భాగం ఉంది. కనుక ఆ పిల్లను కూడా తీసుకొచ్చి ఈ పంచాయతీలు నిలబెట్టి ఆ పైన తిరిగి చెప్పండి. ఏమిటి,
జమీందారు గారి అమ్మాయిని, మహత్తరమైన వంశానికి చెందిన అమ్మాయిని తీసుకొచ్చి నలుగురు మధ్యలో నిలబెట్టాలా? తప్పు చేసింది రాజైనా పేదైనా ఎవరైనా సరే పంచాయతీ మధ్యకొచ్చి నుంచు తినాలి. అదే న్యాయం. సరేనా వాయి, నీ ఇష్టం వచ్చిందల్లా న్యాయం అంటుంటే ఊళ్ళో పద్ధతి కట్టుబాటు లేకుండా పోతుంది. రేపటి నుంచి కూలి మీద కొడుకొచ్చి రత్నందారి కూతుర్ని ప్రేమించాలంటాడు. ఊరంతా ప్రశ్నం అయిపోతుంది. కనుక అయ్యా, ఆలోచించడం ఊరుకోవడం మంచిది కాదు. వెంటనే శిక్ష అమలు జరపాల్సిందే. అమలు జరపవలసింది శిక్ష కాదు, పెళ్లి. రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు శివాలయం దగ్గర జమీందారు కూతురు మెడలో తాళి కట్టి వీడు పెళ్లి చేసుకుంటాడు. రేయ్, అదే జరిగితే ఈ నా కొడుకు మెడకాయ మీద తలకాయ ఎగిరి ఊరు మధ్య పడి ఉంటుందిరా. ఈ అబ్బా, ఆ తలకాయ పట్టం కాదురా. నే చెప్పిన సమయానికి జమీందారు కూతురు మెడలో తాళి పెరగపోతే తక్షణం ఆయన భార్య మెడలో తాళి తెగిపడుతుంది. రాజన్న, పూజారి గారు పెళ్లి జరిపించడానికి రానున్నారు. రానున్నాడా? ఎక్కడు? ఆ ఊళ్ళో మా మీదే ప్రతిజ్ఞలు చేస్తాడా? ప్రతిజ్ఞలు చేసి గెలుద్దాం అనుకుంటున్నాడా? చూస్తాం ఈ పెళ్లి ఎలా జరుగుతుందో. మేమేమని సెలవిచ్చాం? చూస్తాం ఈ పెళ్లి ఎలా జరుగుతుందో అని సెలవిచ్చారండి. కానీ పెళ్లి చూడాలంటే గుడి దగ్గరికి వెళ్ళాలి కదండి. రేయ్, పిచ్చి కోతలు కూర్చావంటే ముందు నీ మెడకాయ మీద తలకాయ లేచిపోద్ది. ఈ పెళ్లి జరిగిందంటే ఈ ఊళ్ళో సగం మంది మెడకాయల మీద తలకాయలు లేచిపోతాయి. ఏమనుకుంటున్నావు? నీకు దండం పెడతాను, నన్ను నీకు ఉపయోగించకయ్యా. నేను దగ్గరుండి పెళ్లి జరిపించానని తెలిస్తే ఆ జమీందారు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించుకుంటాడు. నన్ను వదిలేనాయనా, నన్ను వదిలే. జమీందారు ఆ పని చేస్తాడో లేదో నాకు తెలియదు గాని నే చెప్పినట్టు చేయకపోతే ఇప్పుడే ఆ పని నేను చేస్తా. ఈశ్వర, నాకెందుకయ్యా ఈ శిక్ష? వెళ్ళు. రాజన్న, ఆపండి, పెళ్లి కుదిరే రాలేదు. ఇంకే మేడ తాళాలు ఎందుకు? ఆపండి. రేయ్, వాయించడం ఆపారంటే నేనొచ్చి మిమ్మల్ని వాయిస్తా. ముహూర్తం దగ్గర పడింది, ఇక అమ్మాయి రాదేమో. ఆ అమ్మాయి వచ్చి తీరాలి. వచ్చి రాజన, అమ్మాయి రాదు. జమీందారు గారి ఇంటి చుట్టూ కాపలా పెట్టారు. రాదా? రేయ్, ఎక్కడ నా కత్తి? పూజారి, పెళ్లి జరిపించు. ఏమిటి మేళ వినపడుతుంది? ఏం జరుగుతున్నట్టు? పెళ్ళైన వాడివి మేళ వినపడుతుంటే ఏం జరుగుతుందో తెలీదా? 3 ముళ్ళు వేస్తున్నట్టు. అది తెలుసులేవయ్యా. పెళ్లి కూతురు లేకుండా 3 ముళ్ళు ఎవరికేస్తున్నట్టా అని. ఏ మేక పిల్లకు, కోడి పిల్లకు, రాయికో, రప్పకో వేస్తున్నాడేమో. అయ్యారు అక్కడ పంతులు గారు అబ్బాయి అమ్మాయి గారి మెడలో 3 ముళ్ళు వేసాడు. అది అసలు గుడికి ఎలా వెళ్ళింది? అమ్మగారు దగ్గర తీసుకొచ్చారు. ఎవరోయ్ పెద్దోళ్ళు, ఎవరోయ్ ఉన్నోళ్ళు, రండిరా చావుంటే గుండెలో దమ్ముంటే. ఎవరోయ్ పెద్దోళ్ళు, ఎవరోయ్ ఉన్నోళ్ళు, రండిరా చావుంటే గుండెలో దమ్ముంటే. నెగ్గెరా నా మాట, కట్టెరా మీ ఆట, ముచ్చటైన ఈ జంట పచ్చగుండాలంట. రండి దీవించండో. ఎవరోయ్ పెద్దోళ్ళు, ఎవరోయ్ ఉన్నోళ్ళు, రండిరా చావుంటే గుండెలో దమ్ముంటే.
సృష్టిలో తీయనిది ప్రేమరా, మనిషికి ఉన్న ఆస్తి మంచిరా. సృష్టిలో తీయనిది ప్రేమరా, మనిషికి ఉన్న ఆస్తి మంచిరా. కుర్రకారు మారింది, దూసుకెళ్ళిపోతుంది, ఆగని వెలుగిది, రాముడి బాణమిది. పై వాళ్ళు రావాలి ఇక కిందికి, నీళ్ళెప్పుడు పారాలి పల్లానికి. ఎవరోయ్ పెద్దోళ్ళు, ఎవరోయ్ ఉన్నోళ్ళు, రందిరా చావుంటే, గుండెలో దమ్ముంటే, నెగ్గరా నా మాట, కట్టెరా మీ ఆట. ముచ్చటైన ఈ జంట పచ్చగుండాలంట, రండి దీవిల్చండో. ఎవరోయ్ పెద్దోళ్ళు, ఎవరోయ్ ఉన్నోళ్ళు, రందిరా చావుంటే, గుండెలో దమ్ముంటే. మాటంటే జరి పిలిచే తీరుతా, మంచంటే తల వంచి మొక్కుతా. మాటంటే జరి పిలిచే తీరుతా, మంచంటే తల వంచి మొక్కుతా. దేవుడికి దడబను, న్యాయాన్ని విడువను, ప్రేమకు రుజువుగా, రేపటి నిజముగా, ముద్దుగా ఈ పెళ్లి జరిగిందిరా. పెద్దరికం కుళ్ళి కుళ్ళి చేచిందిరా. ఎవరోయ్ పెద్దోళ్ళు, ఎవరోయ్ ఉన్నోళ్ళు, రండిరా చావుంటే, గుండెలో దమ్ముంటే, దగ్గర నా మాట, కట్టెరా మీ ఆట. ముచ్చటైన ఈ జంట పచ్చగుండాలంట, రండి దీవిల్చండో. ఎవరోయ్ పెద్దోళ్ళు, ఎవరోయ్ ఉన్నోళ్ళు, రండిరా చావుంటే, గుండెలో దమ్ముంటే. కబడ్డీ 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 ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ఏమీ చేయలేవు. లైట్ ఆఫ్ చేస్తావా? చూడు నేనేం చేస్తాను. ఫస్ట్ నైట్ ఎవరన్నా లైట్ ఆపుతారా? లైట్ అంటే నాకు ఇష్టం ఉండదు. అంటే నీకు చీకట్లోనే ఇష్టమా? అయ్యో, ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడండి. వీడెవడండి పానకంలో పొడకలాగా? ఎవరు? ఇంకేం భయం లేదు, కాదు. ఊరుకోమ్మా ఊరుకో. పెద్దవాళ్ళు ఓటమి కొప్పుకోరు.
ఇలాగైనా గెలవాలని ప్రయత్నించారు, కానీ ఇందులో కూడా వాళ్ళకు ఓటమి ఎదురైంది. ఊరుకోమ్మా, రవికి మరేం పర్వాలేదు, గండం గడిచింది. భార్యాభర్త లేకవయ్యే తొలి రాత్రి ప్రాణం తీయడానికి ప్రయత్నించారెవరో. చచ్చా, వాళ్ళు అసలు మనుషులేనా? ఆ రాక్షసుడెవడో నాకు తెలుసు. రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు శివాలయం దగ్గర జమీందారు కూతురుమేడలో తాళి కట్టి వీడు పెళ్లి చేసుకుంటాడు. రేయ్, అదే జరిగితే ఈ నా కొడుకు మెడకాయ మీద తలకాయ ఎగిరి ఊరు మధ్య పడి ఉంటుందిరా. రేయ్, అదే జరిగితే ఈ నా కొడుకు మెడకాయ మీద తలకాయ ఎగిరి ఊరు మధ్య పడి ఉంటుందిరా.